ఢిల్లీ నగరంలో పార్లమెంటు వీధులు బాలబాలికల హాహాకారాలతో నిండిపోయాయి. బాలబాలికలను పోలీసులు బాదుతున్న తీరు అమానవీయంగా ఉన్నది. ఆ బిడ్డలు ఆ మహానగరంలో ఎటు పారిపోవాలో, ఎట్నుంచి తప్పించుకోవాలో అర్థం కాని స్థితిలో పోలీసుల కాళ్ళ కింద పడిపోతున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలకు తల్లడిల్లిపోతున్నారు. అయినా ఆ పోలీసులకు కొంచెమైనా మానవత్వం కనిపించట్లేదు. పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీలే కాదు, పోలీసులు కాని వారి చేతుల్లో కూడా లాఠీలు కనిపిస్తున్నాయి. పోలీసులతో పాటు వాళ్ళు బాదుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, పోలీసు వృత్తితో సంబంధం లేనటువంటి గ్యాంగులు కూడా పోలీసులతో కలిసి ప్రభుత్వం తరఫున విద్యార్థులపైన యువతపైన విరుచుకుపడ్డం అనేది ఒక కొత్త పరిణామం. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నటువంటి తరుణం. పార్లమెంటు వీధిలో ఉన్న హాస్పిటల్స్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల తలుపులు నిమిషానికి తెరుచుకుంటున్నాయి, మూతపడుతున్నాయి అని చెప్పి వార్తా సంస్థలు ఇస్తున్నటువంటి వార్తలు చూస్తే ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎంతమంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పాలవుతున్నారు, ఎంతమంది పోలీసుల దెబ్బలకు బలవుతున్నారు అనేది ఇప్పుడు మనకు అనూహ్యమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి మనకు అర్థం కావాలంటే ఒక్కసారి ఢిల్లీ మహానగరంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే అర్థమవుతుంది. 16 మెట్రో స్టేషన్లు మూసివేశారు. పార్లమెంటు ప్రారంభమైన రోజు 5 మెట్రో స్టేషన్లు, రెండో రోజు 5 మెట్రో స్టేషన్లు, మూడో రోజు 4వ రోజు 16 మెట్రో స్టేషన్లు రద్దు చేశారు, మూసివేశారు. జిల్లాల నుంచి వచ్చేటువంటి రైళ్లు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఆలస్యంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టినాయి. అంటే యువతీ యువకులు పార్లమెంట్ స్ట్రీట్కు రాకుండా అడ్డుకోవడం కోసం ప్రభుత్వం చేయవలసినవి అన్నీ చేస్తున్నదన్నమాట. అయినా బాలబాలికలు, యువతీ యువకులు ఎన్ని ఇబ్బందులకైనా ఓర్చుకొని ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి పార్లమెంట్ స్ట్రీట్కు చేరుకుంటూనే ఉన్నారు. వేలాది మంది పార్లమెంటు వైపు నడుస్తూనే ఉన్నారు. ఒకే ఒక కోరికతో, ఒకే ఒక డిమాండ్తో. ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 20 లక్షల కుటుంబాలను ఆందోళనకు గురి చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలి. మోడీ ప్రభుత్వం బాధ్యత వహించదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించరు. పసిబిడ్డలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చినా వీరు కరుణించరు, కనికరించరు, బాధ్యత వహించరు, అసలు నోరు మెదపరు. మరోవైపు పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ గర్జిస్తున్నాయి, నిలదీస్తున్నాయి. అయినా ప్రధాని మాట్లాడాడు. ధర్మేంద్ర ప్రధాన్ నోరు విప్పరు. ఎటుపోతోంది దేశం? ఏమైపోతోంది దేశం? బాలబాలికలు, యువతీ యువకులంతా పార్లమెంటు వైపు ఎందుకు పోతున్నారు? పార్లమెంటు వైపు ఎందుకు పోతున్నారు? 22 రోజుల నిరవధిక నిరాహార దీక్ష శిబిరం ధ్వంసం చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. అంతేకాదు, అక్కడి నుంచి నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బలవంతంగా నిరాహార దీక్ష విరమింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు కూడా మొదలవుతున్నాయని, కాబట్టి దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులు వస్తారు, అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉంటారు, ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ ఉండేటువంటి చట్టసభ అది చర్చ జరిగేటువంటి కేంద్రం. కాబట్టి అక్కడికే పోదాం అనే ఆశతో, పార్లమెంటులో చర్చిస్తారన్న ఆశతో, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఇకనైనా అవకాశం దొరుకుతుందనే ఆశతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం కోసం పార్లమెంటు వైపు నడిచే ప్రయత్నం చేశారు. కనీసం
వారితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పాలకులు అత్యంత మొండి వైఖరి ప్రదర్శించడమే కాదు, తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగిస్తున్నారు. చితకబాదుతున్నారు. బాలబాలికలను, యువతను చితకబాదుతున్నారు. వేలాది మంది దేశవ్యాప్తంగా ఆందోళన చెంది ఢిల్లీ మహానగరం చేరుకుంటున్నటువంటి దశ ఇది. ఇంతటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా మోడీ ప్రభుత్వం ఎందుకింత మొద్దు నిద్రపోతోంది? యూనియన్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి, బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకింత బాధ్యతారహితంగా నోరు మెదపకుండా ఉన్నారు? ఆయన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే అమిత్ షాతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చినాయి. అంటే అమిత్ షా భుజం తట్టారా? నువ్వేం భయపడకు, మేము చూసుకుంటాం, నువ్వు నోరు విప్పాల్సిన అవసరం లేదని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్కు భరోసా ఇచ్చారా? ఎందుకంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ పోలీసుల నిర్బంధం మాత్రం తీవ్రతరమైంది. భయంకరమైనటువంటి పద్ధతుల్లో పోలీసులు విరుచుకుపడుతున్నారు యువతి యువకుల మీద, బాలబాలికల మీద. ఏమిటి నిర్బంధం? హాస్పిటల్ పాలవుతున్నారు, వందలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనకు పార్లమెంటు వీధిలో కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా యువతలో కదలిక వస్తూ ఉంది. మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అక్కడ చదువుకుంటున్నటువంటి, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి భారతీయ యువత పెద్ద ఎత్తున గర్జిస్తున్నారు. మనం చూస్తున్నాం, అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవాల్సిన మోడీ ప్రభుత్వం, చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన మోడీ ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి బదులు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర పరివారం తీవ్రమైనటువంటి ఒక భయంకరమైనటువంటి దుష్ప్రచారం ప్రారంభించారు. ఏమిటా దుష్ప్రచారం? యువతీ యువకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేస్తున్నటువంటి ప్రదర్శన, దాని వెనక విదేశీ శక్తులు ఉన్నాయట. పాకిస్తానీలు ఉన్నారట, బంగ్లాదేశీలు ఉన్నారట, చైనా వాళ్ళు ఉన్నారట, ఉగ్రవాదులు ఉన్నారట, అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయట. ఇలాంటి తప్పుడు ప్రచారం, దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాళ్ళంతా హిందూ ధర్మానికి వ్యతిరేకమని, లేదా ఔరంగజేబును అనుకూలంగా నినాదాలు ఇస్తున్నారని ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు. ఎంత దుర్మార్గం ఇది! మతాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు అవసరమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం, విదేశీ హస్తం ఉన్నదన్న పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద వస్తున్నటువంటి యువతీ యువకులకు వ్యతిరేకంగా దేశంలో ప్రజానీకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే ఒకవైపు భావోద్వేగాలను రెచ్చగొడతారు, మతపరమైనటువంటి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున కదులుతున్నటువంటి యువతీ యువకులు పాల్గొంటున్నటువంటి ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు, ఆ ఉద్యమం పట్ల దుష్ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారులు పట్టించేందుకు వీలుగా ఒక భయంకరమైనటువంటి తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. బాధాకరమైన విషయం, ఈ తప్పుడు ప్రచారంలో మీడియాలో ఒక పెద్ద భాగం కూడా చేయి కలిపింది. బహుశా పెద్ద పెద్ద బడాబాబులు ఈ మీడియాను తమ గుప్పిట్లోకి తీసుకున్న ఫలితమేనేమో. ఇప్పుడు మీడియా సంస్థలు గతంలో లాగా స్వతంత్ర సంస్థలుగా లేవు. ప్రజాస్వామ్యపు 4వ స్తంభం అనిపించుకునే పరిస్థితి కాదు. బడాబాబుల ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం అంకితమైనటువంటి మీడియా సంస్థలే ఎక్కువ భాగం ఉన్నాయి. ఇప్పుడు మీడియాలో ఒక పెద్ద భాగం కూడా ఈ దుష్ప్రచారం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వహించడం మొదలుపెట్టింది. మనం టీవీల్లో చూస్తే వార్తలు, కథనాలు, డిబేట్లు మొత్తం వీటి చుట్టే తిప్పుతున్నారు. ఒకవైపు దేశంలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులను కాపాడాలనేటువంటి డిమాండ్ ముందుకు వస్తూ ఉంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్, నీట్ను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థులు యువత ఉద్యమిస్తున్నారు. మరోవైపు ఈ ఉద్యమం మీద దుష్ప్రచారం చేస్తూ సంఘ పరివారం చేస్తున్నటువంటి దాడితో మీడియాలో ఒక పెద్ద భాగం కూడా చేయగలపడం అనేటువంటిది ఆందోళనకరమైన విషయం. ఇది రానున్న ప్రమాద ఘంటికలకు సూచన. అంటే దేశంలో మతపరమైన విభజన సృష్టించి విదేశీ శక్తులు ఉన్నాయనే పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టి అరాచకం సృష్టించి రచ్చరచ్చ చేసి ఒక న్యాయం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం సాగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారులు పట్టించడం కోసం దాని గురించిన తప్పుడు ప్రచారం చేస్తూ తాము సృష్టించేటువంటి అరాచకాన్ని తామే కారణంగా చూపించి అణిచివేతకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు కనపడతా ఉంది. అంటే మోడీ ప్రభుత్వం ప్రదర్శించబోయేటువంటి తీవ్ర అణచివేత చర్యలకు ఇది సూచికనా అనిపిస్తోంది. అందుకే రానున్న ప్రమాదానికి ఇది ఒక సూచిక అని అర్థమవుతా ఉంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా అని అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్య శక్తులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలన్నీ మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నటువంటి యువకుల ఉద్యమం మీద దుష్ప్రచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి పోరాటం. ఈ పోరాటం, ఈ ప్రజాస్వామ్య శక్తులు ఉగ్రవాదానికి వ్యతిరేకం, విదేశీ చొరబాట్లకు వ్యతిరేకం. ఇది ఈ ఉద్యమకారుల చరిత్ర, ఈ ఉద్యమాన్ని సమర్థించేటువంటి వివిధ శక్తుల చరిత్ర ఇది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం, సంఘ పరివారం ఈ దేశభక్తియుతమైనటువంటి పోరాటం మీద దుష్ప్రచారం చేసేందుకు దుర్మార్గమైనటువంటి ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి దాడి మొదలుపెట్టింది. మీడియాలో ఒక పెద్ద భాగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ దాడి మొదలుపెట్టింది. మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి ప్రజలు లోను కావద్దు. అక్కడ ఢిల్లీలో జరుగుతున్న పోరాటం, బాలబాలికలు, యువకులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నారు. వారి పోరాటం విజయవంతం కావాలని కోరుకోవాలి. వారికి సంఘీభావంగా దేశమంతా ప్రజాస్వామ్య శక్తులు కదలాల్సినటువంటి సమయం ఇది. న్యాయం కోసం, ధర్మం కోసం సాగేటువంటి పోరాటం మరింత బలపడేట్టు చూడాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ వైపు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.